అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఆన్లైన్ మోసాలు మళ్లీ పెరుగుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవి శంకర్ హెచ్చరించారు. ఈ ఏడాది జూలై తర్వాత మోసాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది సీజనల్ కారణాల వల్ల కావచ్చని ఆయన అన్నారు. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 23,953 డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. మునుపటి ఏడాది రికార్డు స్థాయిలోని 36,000 నుంచి ఇది తగ్గినా జూలై తర్వాత మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. డిజిటల్ పేమెంట్స్, కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విభాగంలో మోసాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఫ్రాడ్ కేసుల్లో 60% ప్రైవేట్ బ్యాంకుల్లో నమోదయ్యాయి. కానీ మోసపోయిన మొత్తంలో 71% ప్రభుత్వ బ్యాంకుల వాటా ఉంది. ఆర్బీఐ, మ్యూల్ హంటర్ వంటి డిజిటల్ టూల్స్ ద్వారా ఫ్రాడ్ అకౌంట్లను గుర్తించి మోసపోయిన డబ్బును రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తోంది. యూపీఐ వేగవంతమైన పెరుగుదలను బ్యాంకులు ముందుగా ఊహించలేకపోయాయని, ఫిన్టెక్ సంస్థలు వేగంగా స్పందించగలిగాయని రవి శంకర్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీల వల్ల బ్యాంకులకు కొంత రిస్క్ ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. డిజిటల్ రూపాయి, సిబిడిసి వల్ల బ్యాంకింగ్ వ్యాపార రూపురేఖలు మారతాయని ఆయన వివరించారు. సైబర్ మోసాలు జూలై తర్వాత పెరగడానికి కారణాలు: ఫెస్టివల్ సీజన్, ఆగస్టు-నవంబర్ లో ఆన్లైన్ షాపింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్లు భారీగా పెరగడం, ఫేక్ ఆఫర్లు, లక్కీ డ్రా, క్యాష్ బ్యాక్ పేరుతో ఫిషింగ్ లింకులు పెరగడం, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు మళ్లీ రావడం. జాగ్రత్తలు: అనుమానాస్పద కాల్లు, మెసేజ్లు వచ్చినప్పుడు బ్యాంకు అధికారిక నంబర్కు కాల్ చేసి వెరిఫై చేయండి. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన కోసం ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి.